నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జప్తు చేసిన 661 కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తులు స్వాధీనం చేసుకునేందుకు ఈడీ తాజాగా నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ, ముంబై, లక్నో ఆస్తులపై నోటీసులు అతికించామని ఈడీ ప్రకటించింది. పీఎంఎల్ఏ చట్టం కింద చర్యలు తీసుకున్నామని తెలిపింది. ఈ కేసులో సోనియా, రాహుల్ గాంధీలతో పాటుగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేత పవన్ కుమార్ బన్సల్ను ఈడీ ఇప్పటికే విచారించింది. వారి స్టేట్మెంట్లు రికార్డు చేసింది. తాజాగా సంబంధిత స్థిరాస్తుల స్వాధీనానికి ఈడీ నోటీసులు జారీ చేస్తుంది. నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జప్తు చేసిన 661 కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తులు స్వాధీనం చేసుకునేందుకు ఈడీ తాజాగా నోటీసులు జారీ చేసింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు ఢిల్లీ నుంచి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా లైవ్లో జాయిన్ అవుతున్నారు. కళా, ఇంకా ఈడీ నోటీసులో ఏం పేర్కొంది? ఎవరైనా స్పందించారా కాంగ్రెస్ నేతలు? సతీష్, దాదాపు నేషనల్ హెరాల్డ్ కేసు దాదాపు 13 సంవత్సరాల తర్వాత ఈరోజు ఈడీ కాంగ్రెస్ నాయకుల మీద పెద్ద కొరడ జులిపించిందని చెప్పవచ్చు. దాదాపు దీనికి సంబంధించినటువంటి నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించినటువంటిది దాదాపు 2008 నుంచి కూడా 2014 వరకు మధ్య జరిగినటువంటి కొన్ని కీలకమైనటువంటి సంఘటనల ఆధారంగానే ఈడీ ఈరోజు మాత్రము అటు రాహుల్ గాంధీ కానీ ఇటు సోనియా గాంధీ వీరి ఆస్తులను జప్తు చేస్తున్నట్లు కూడా మొత్తం అంతా కూడా ఈడీ ఈరోజు వారి ఆస్తులను స్వాధీనం చేసుకుంది. అంతేకాకుండా కొంత కాంగ్రెస్ నాయకులకు సంబంధించినటువంటి ఆస్తులను కూడా జప్తు చేస్తున్నట్లు లక్నో, తర్వాత మనకు ముంబై, తర్వాత బెంగాల్కి సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాల్లో దీనికి సంబంధించినటువంటి హెరాల్డ్ ఆస్తులను కూడా వాటి సబ్ రిజిస్టర్లో కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటిది మాత్రం ఈరోజు ఒక బిగ్ అప్డేట్ అని మాత్రం చెప్పవచ్చు. దాదాపు ఏదైతే మనకు నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక మనకు స్వతంత్రానికన్నా ముందుగా ఉండేటటువంటి దాదాపు 1938లో స్థాపించినటువంటి జవహర్లాల్ నెహ్రూ నాయకత్వము, తర్వాత కొంతమంది స్వతంత్ర యోధులు ఈ పత్రికను స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి 2008 వరకు కూడా ఈ పత్రిక నడిచింది. దీనికి సంబంధించినటువంటి పెట్టుబడులు అంతా కూడా మొత్తం కాంగ్రెస్ యొక్క పార్టీ నుంచి పెట్టుబడులు రావడం అన్నది ఇక్కడ మొదటి పాయింట్. ఏదైతే 2008 తర్వాత ఏదైతే ఇక్కడ నేషనల్ హెరాల్డ్ పత్రిక కొంత లాస్లోకి వెళ్ళడము, 2010లో ఒక కీలక పరిణామం ఏదైతే రాహుల్ గాంధీ తర్వాత సోనియా గాంధీ ఒక యంగ్ ఇండియా అనేటటువంటి సంస్థను స్థాపించేసేసి దీనికి నిధులు ఏదైతే మనకు నేషనల్ హెరాల్డ్ సంస్థకు నిధులు ఇస్తున్నట్లు కూడా కొంత వాళ్లకు కాంగ్రెస్ పార్టీ నిధులను రాబట్టే విధంగా కూడా కొంత ఇక్కడ 2010 నుంచి 2012 వరకు ఒక చిన్న కీలకమైనటువంటి పరిణామాలు జరిగాయి. ఏదైతే మనకు 2008లో లాస్ట్లోకి వెళ్ళిన తర్వాత యంగ్ ఇండియా అన్నటువంటిది కాంగ్రెస్ దీనికి మనకు కాంగ్రెస్ పెద్దలే దీనికి స్థాపించారు. తర్వాత దీనికి చైర్మన్ తర్వాత డైరెక్టర్ అంతా కూడా ఇక్కడ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఉన్నారు. ఇందులో యంగ్ ఇండియాకు సంబంధించిన దాంట్లో వాటా 76% ఉంటే కాంగ్రెస్ పెద్దలకు దాదాపు మనకు 24% వాటా ఉంది. అయితే ఏదైతే మనకు ఏజే అంటే మనకు అసోసియేటెడ్ జర్నలిస్ట్ నేషనల్ హెడ్కి సంబంధించినటువంటి ఏజేఐ దాదాపు 90 కోట్ల రూపాయలను లాస్ట్లో ఉండడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పుగా తీసుకున్నది. ఎటువంటి వడ్డీ లేకుండా తీసుకున్నది. ఎప్పుడైతే లాస్ట్లోకి రాగానే దాదాపు ఈ యొక్క యంగ్ ఇండియాని స్థాపించినటువంటి వీళ్లకు ఈ ఏజే కంపెనీ యంగ్ ఇండియాకు దాదాపు 50 లక్షలకు అప్పగిస్తున్నట్లుగా చెప్పింది. అంటే 90 కోట్లలో లాస్ ఇచ్చినటువంటి 90 కోట్లు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీనే. దాన్ని స్వతంత్ర నాయకులు అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళ యొక్క దానికి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినది వాళ్ళు 2010లో దీనికి సంబంధించినటువంటి 90
కోట్లు ఇవ్వడము, తర్వాత 2011లో దీనికి సంబంధించినటువంటి మనకు 50 లక్షలకు మరి ఈ యంగ్ ఇండియా సంస్థకు అప్పగించినట్లు కూడా మొత్తం అంతా కూడా ఈ మ్యానిపులేటెడ్ చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినటువంటిది బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ మనకు ఢిల్లీ హైకోర్టులో 2012లో ఢిల్లీ హైకోర్టులో కేసు వేయడంతో దీనికి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా బయటికి రావడంతో ఒక్కసారిగా ఈడీ దీనిపైన దృష్టి పెట్టింది. 2014 నుంచి ఈడీ దీనిపైన దృష్టి పెట్టింది. అప్పటి నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు. అయితే 2012లో సుబ్రహ్మణ్య స్వామి ఢిల్లీ హైకోర్టులో కేసు వేయడంతో 2014లో తర్వాత 2016లో సుప్రీంకోర్టులో కూడా కేసు వేసి ఈ కేసుని మినహాయించాలి అని సోనియా గాంధీ గారి కోరడము, తర్వాత సుప్రీంకోర్టులో కూడా వెళ్ళడము. కానీ ఇక్కడ మనకు అంటే వ్యక్తిగత కారణాలు, ఒక పెద్ద హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు కోర్టుకు రావడం అన్నది కొంత వారి యొక్క అంటే వారి పేరు ప్రఖ్యాతులకు కొంత ఆటంకం అవుతుంది. కాబట్టి వ్యక్తులు రాకుండానే దీనిని ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా సుప్రీంకోర్టు నోటీసులు కూడా దీనికి సోనియా గాంధీకి సానుకూలంగా కూడా తీర్పు చెప్పడం జరిగింది. అప్పటి నుండి జరుగుతున్నటువంటి పరిణామాలు ఈడీకి సంబంధించినది. ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, ఈడీ 2014 నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 9 సంవత్సరాల నుంచి దీని మీద మొత్తం అంతా కూడా ఈడీ చేస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్కి ఈ రోజు కొంత కొలిక్కి వచ్చిందని చెప్పవచ్చు. దాదాపు దీనికి సంబంధించినటువంటి ఆస్తులు దాదాపు మనకు ముంబై కానీ, లక్నో కానీ, ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో 988 కోట్లకు పైగా ఆస్తులకు సంబంధించినది మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకుని దీనికి సంబంధించిన ముంబైలో ఉన్నటువంటి జిందాల్ అంటే హెరాల్డ్కి సంబంధించినటువంటి జిందాల్ ఆస్తులకు కూడా దానికి వాటికి కూడా నోటీసులు ఇవ్వడము, తర్వాత ఉత్తరప్రదేశ్లో పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్లకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఏదైతే ఉందో యంగ్ ఇండియా తర్వాత అసోసియేటెడ్ జర్నలిస్ట్కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి లావాదేవీలు అన్నిటినీ కూడా మొత్తం అంతా కూడా కాంగ్రెస్ చేసినటువంటి పెద్ద మనీ లాండరింగ్ కేసు అంటూ కూడా ఈడీ వాదించింది. దాదాపు దీనికి సంబంధించినటువంటిది కాంగ్రెస్కి సంబంధించినటువంటి 76%, సోనియా రాహుల్ గాంధీకి ఇందులో 76%, తర్వాత కాంగ్రెస్కి 24%. అందులో పెద్దలు ఎవరైతే ఓరా అనుకోవచ్చు, తర్వాత ఆస్కార్ ఫెర్నాండెస్ కి ఉన్నటువంటి ఏదైతే 24%. మొత్తం మీద మాత్రము దీంట్లో నేషనల్ హెరాల్డ్ కేసులో మాత్రము చాలా కీలక పరిణామము. ఈరోజు దానికి సంబంధించినటువంటి ఆస్తులు 2000కు పైగా ఆస్తులను ఈరోజు ఈడీ జప్తు చేసింది. సతీష్. రైట్, థ్యాంక్ యూ కళ.